పచ్చ కామెర్లకు పచ్చగా కనిపడినట్టు గతంలో వాళ్ళు 5 సంవత్సరాలు వెన్నుపోటే చేసింది. మద్య నిషేధం అన్నారు, మద్య నిషేధం చేయలేదు. ఆ రోజు తల్లికి వందనం అందరికి ఇస్తామని చెప్పేసి ఎవరికి ఒక్కరికి ఇచ్చిన పరిస్థితి వాళ్ళది. ఏ విషయాల్లో చర్చకు మేము సిద్ధం. ఈరోజు డిఎస్సిలో చక్కగా అందరూ ఉద్యోగాల్లో జాయిన్ అయ్యి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటుంటే ఏదో విధంగా అటెన్షన్ సీకింగ్ వాళ్ళకి ఏమి లేక దాన్ని ఎక్స్పోజ్ చేస్తూ తప్పుడు సంకేతాలు ఇచ్చే పరిస్థితిని చేస్తూ ఉన్నారు. ఈరోజు ఉద్యోగస్తులు అదేవిధంగా నిరుద్యోగులు కూడా రాబో రెండో డిఎస్సికి ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంటే మొదటి డిఎస్సిలోనే తప్పులు జరిగినాయని చెప్పి నిన్న తిరుపతి రమ్మని చెప్పి మా ఎమ్మెల్సీలు అందరూ కూడా సవాల్ చేశారు. ఆ ఎమ్మెల్సీలు ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అందరూ కూడా మీకు ఏ విధంగా ఏ ర్యాంక్ ఎక్కడ జరిగిందో మేము వివరించడానికి సిద్ధం రెండంటే అక్కడ ఎవరు పోయిన పరిస్థితి లేదు. కానీ మన మీడియా ముందు లేకపోతే వారికి ఉన్న పేపర్ల ద్వారా తప్పుడు సమాచారాన్ని ఇస్తూ ఒక ప్రజలు అంటే తప్పుడు సంకేతాలు ఇస్తూ యువతలో అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తద్వారా వారికే నష్టం తప్ప 2 ఏళ్ళు నేను అంతా ఊరేగించారు. సరే వాళ్ళు ఊరేగింపు చేసుకున్నారు. ఏదో 100 మంది 200 మంది వస్తే ఏదో దేశం మొత్తం వెలిగిపోతున్నట్టు వాళ్ళకున్న పత్రికల్లో చూపించుకుంటూ మరి ఏ పథకం మీదనే మేము సవాలుకి సిద్ధమని చెప్తున్నాం. ఈరోజు లిక్కర్ స్కామ్లో మీరు జైలుకు పోతున్నారు, మేము కాదు. మా ముఖ్యమంత్రిని మీరు పంపించిన ముత్యంలాగా తిరిగి బయటకు రావడం జరిగింది. ఎందుకు చెప్తున్నామంటే తప్పుడు ఆలోచనలు అవన్నీ ఉండేది వాళ్ళకి ఆలోచన కాబట్టి వెన్నుపోటని ఏం లేకుండా వాళ్ళు తప్పుడు సమాచారం చేస్తున్నారు. ఇప్పుడు 83లో మా నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన దగ్గర నుంచి పేద ప్రజల దగ్గరికి రాజకీయాన్ని తీసుకెళ్ళి ప్రజలకు ఏం చేయాలో దానికి అనుగుణంగా నడుపుతున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. దాంట్లో భాగస్వాములైన జనసేన ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి కోసం కాదు, ఈ రాష్ట్ర అభివృద్ధి అయితే చాలని అనుకుంటూ మాతో జతకట్టి ప్రయాణిస్తున్న జనసేన సోదరులకు కానీ ఈరోజు మేము అన్నదమ్ములాగా ఉంటే మా మధ్య ఎటువంటి చిచ్చు పెట్టాలని ఒక ఆలోచన. అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి సర్కార్ ఈ రాష్ట్రానికి ఏ నిధులు ఎక్కడేది అవసరం ఉన్నా మా లోకేష్ బాబు గారు కానీ ఢిల్లీ పోవటం కానీ వారితో మాట్లాడి ఏ విధంగా నిధులు తీసుకురావాలో తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తున్న పరిస్థితి. ఇవన్నీ కాకుండా ప్రజలు బుద్ధి చెప్తారు. స్థానిక సంస్థలోనే వెన్నుపోటు ఎవరు పొడిచారని ప్రజలు తెలియజేస్తారని తెలియజేస్తారు.